అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాల వైభవం. నవరాత్రులు 10 స్వరూపాలు. అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు రోజుకొక విశిష్ట అలంకారంలో దర్శనమిచ్చే దుర్గమ్మ. సతీ సమేతంగా కుంకుమ పూజలు, చండీ హోమాలు. దేదీప్యమానంగా సాగే పంచహారతులు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నడిచే నగరోత్సవం. కృష్ణమ్మ ఒడిలో హంస వాహనంపై త్రిలోక సంచారం. వీక్షించండి, తరించండి బెజవాడ కనకదుర్గమ్మ వైభవాన్ని మీ యాక్ట్ సిటీలో. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 6:30 మన యాక్ట్ సిటీలో. ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల్లో అమ్మవారు 10 స్వరూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్ట రూపంలో దర్శనమిచ్చే దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై జరిగేటువంటి దసరా మహోత్సవాల వైభవాన్ని ఏసీటీ ప్రేక్షకుల కోసం ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమం అందించే ప్రయత్నం చేస్తుంది మీకోసం. ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. బాలా త్రిపుర సుందరీదేవి అలంకారానికి ఎంతో విశిష్టత ఉన్నది. సమస్త మంత్రాలలో శక్తివంతమైనటువంటి మంత్రం బాలా మంత్రము. అలాగే బాలా స్వరూపము ఎంతో మహిమాన్వితమైనటువంటి స్వరూపము. అందుకే దసరా ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బాలా త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే పూర్ణ ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసము. మొదటి రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏదైతే వినాయకుడి గుడి దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి 4 రకాల క్యూ లైన్లు, ఉచిత దర్శన క్యూ లైన్, అలాగే 100 రూపాయలు, 300, 500 రూపాయల దర్శనాలు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉదయం 9 గంటలకు అమ్మవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. స్నపనాభిషేకము, అలాగే బాల భోగ నివేదన ఇవన్నీ సమర్పించిన తర్వాత దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి దర్శనం రాత్రి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. భక్తులు తరలి వచ్చినప్పటికీ వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా క్యూ లైన్లో మంచి దర్శనాన్ని ఏర్పాటు చేయటం, అలాగే క్యూ లైన్ ఉన్న వారికి వాటర్ ప్యాకెట్లు అవన్నీ ఇవ్వటం కూడా చేశారు. అలాగే భక్తులకు ఏదైతే లడ్డూ ప్రసాదాల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇదిలా ఉంటే మహా నివేదనలు సమయానికి ఏదైతే అమ్మవారికి ఇష్టమైనటువంటి నివేదనలు కూడా అర్పించటము జరిగింది. తొలి రోజు విఐపీల తాకిడి కూడా బాగా పెరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి, సమాచార శాఖ మంత్రి కొల్లు పార్థసారథి, హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటు ఎంతోమంది ముఖ్య అధికారులు, న్యాయమూర్తులు తొలి రోజు అమ్మవారిని దర్శించుకున్నారు. हिमवन्नगसुदे कनकदुर्गे पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ विजयदुर्गे कर्तव्यं दैवमाह्निकम् हिमवन्नगसुदे कनकदुर्गे पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ विजयदुर्गे कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ लोकेश्वरी उत्तिष्ठ सुमनोहरी उत्तिष्ठ विजयवाटी पुरनिवासिनी त्रैलोक्यं पावनं कुरु
उत्तिष्ठोत्तिष्ठ लोकेश्वरी उत्तिष्ठ सुमनोहरी उत्तिष्ठ विजयवाटी पुरनिवासिनी त्रैलोक्यं पावनं कुरु मातर्महेशदयिते महनीयमूर्ते त्रिशूलधारिणी सुमनोहर दिव्यदीप्ते श्रीचक्रराजनिलये श्रीमत्सिंहासनेश्वरी कनकाम्बरधरे कनकदुर्गे तव सुप्रभातम् आद्यन्तरहिते अत्यन्तानुकूलगते दुर्गे दुर्मदान्धजननिवारकव्रतविधे रक्ताम्बरधरे देवी कृपासागरी कनकाम्बरधरे कनकदुर्गे तव सुप्रभातम् महारौद्रे महामनोहर स्वरूपे सृष्टिस्थितिलयादि महाकार्यकलापे महामूलमन्त्रार्गते भवभीतिहरे कनकाम्बरधरे कनकदुर्गे तव सुप्रभातम् समस्तलोकपरिसेवितपादयुग्मे दयासागरे दनुजकुलसंहारकमते भुवनैकपालनानुकूलकार्ययुक्ते कनकाम्बरधरे कनकदुर्गे तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दनयने त्रिपुरान्तकहृदयनिवासिनि महामते सुरासुरपूजितपदे नलिनायताक्षे कनकाम्बरधरे कनकदुर्गे तव सुप्रभातम् विश्वादिमहादेवगणसमूहाः स्तुवन्ति त्वदीयचरितमत्यन्तभक्त्या द्वारे वसन्ति तव भक्तजनाः कनकाम्बरधरे कनकदुर्गे तव सुप्रभातम् सहस्रनामान्तर्गते सकलजनसेवितपदे सर्वगुणातीते सकलाश्रितपारिजाते विमले विबुधजनहृन्निवासे कनकाम्बरधरे कनकदुर्गे तव ఈ యొక్క ఉత్సవాలని విజయవంతం చేయడానికి ఇప్పటికే అనేక కార్యక్రమాలు అనేక సమీక్షల తర్వాత ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమానికి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నేను నాతోటి సహచర మంత్రివర్యులు పెద్దలు శ్రీ పార్థసారథి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, మా కమిషనర్ ఎండోమెంట్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకోవడం. ఈ 9 రోజులు కూడా ఏ భక్తుడు అసౌకర్యానికి గురి కాకుండా అమ్మవారిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా ఏర్పాట్లు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. మరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని, పాడి పంటలు అన్నీ సుభిక్షంగా ఉండాలని, మరి ఈ ప్రజల ఆకాంక్షలు, ఆశలు, కష్టాలు అన్నీ తీర్చడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు మెండుగా అందించి వారి ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలన్నీ తీర్చాలని చెప్పేసి అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. చాలా శ్రావ్యంగా పాడి చాలా పెద్ద సింగర్ ఆయన. అడగంగానే తనే కష్టపడి రికార్డింగ్ చేసుకొని అమ్మవారికి సమర్పించాలా అంటే మాన్య మంత్రివర్యుల యొక్క చేతుల మీదుగా, ఇద్దరు మంత్రుల చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించడం మా భాగ్యంగా భావిస్తున్నాను. ఈ పుస్తకాలన్నింటినీ కూడా మంత్రి గారు తమరికి రిలీజ్ చేశారు. ఉచితంగా ఈ పుస్తకాలన్నింటినీ దాతల సహకారంతో మీ అందరికీ దాన్ని ఇస్తున్నాము. ఓం కళ్యాణ్యై నమః, ఓం త్రిపురాయై నమః, ఓం బాలాయై నమః, ఓం మాయాయై నమః, ఓం త్రిపుర సుందర్యై నమః, ఓం సుందర్యై నమః, ఓం సౌభాగ్యవత్యై నమః, ఓం క్లీంకార్యై నమః, ఓం సర్వమంగళాయై నమః, ఓం హ్రీంకార్యై నమః, ఓం స్కందజనన్యై నమః, ఓం పరాయై నమః,
ॐ पञ्चदशाक्षर्यै नमः। ॐ त्रैलोक्यै नमः। ॐ मोहिन्यै नमः। ॐ सर्वेस्यै नमः। ॐ सर्वरूपिण्यै नमः। ॐ सर्वसंक्षोभिण्यै नमः। ॐ पूर्णायै नमः। ॐ नवमुद्रेश्वर्यै नमः। ॐ शिवायै नमः। ॐ अनङ्गकुसुमाख्ये नमः। ॐ अनङ्गभुवनेश्वर्यै नमः। ॐ नित्यक्लिन्नायै नमः। ॐ ऋतोद्भवे नमः। ॐ मोहिने नमः। ॐ परमानन्दायै नमः। ॐ कामेस्यै नमः। ॐ तरुण्यै नमः। ॐ कलायै नमः। ॐ कलावत्यै नमः। ॐ भगवत्यै नमः। ॐ पद्मरागिण्यै नमः। ॐ किरीटिन्यै नमः। ॐ सौगन्धिन्यै नमः। ॐ सरिद्वेण्यै नमः। ॐ मन्त्रिण्यै नमः। ॐ मन्त्ररूपिण्यै नमः। ॐ तत्त्वत्रयायै नमः। బాలా త్రిపుర సుందరీదేవి యొక్క వైశిష్ట్యం ఏంటంటే శక్తికి సంబంధించినటువంటి మంత్రాలన్నింటిలో కూడాను మొట్టమొదటిది తొలిగా ఈ యొక్క బాలా మంత్రంతోనే వాళ్ళందరూ కూడాను అనుష్ఠాన క్రమణానికి తీసుకుంటారు. అటువంటి ఆ బాలానుష్ఠానం యొక్క అధీశ్వరిని అనేటువంటి ఈ బాలా త్రిపుర సుందరీదేవిని మనం అందరం ఈ రోజున ప్రథమ దివసంలో మొదటి రోజున ఆ రూపంగా పూజించినట్లయితే సకల పాపాలు పోయి అందరూ కూడాను సుఖశాంతులతో ఉండడానికి సకల శుభాలు కలగజేస్తుంది. కాబట్టి అందరూ ఈ రకంగా పూజించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా. ముందుగా అందరికీ దసరా నవరాత్రుల మొదటి రోజు శుభాకాంక్షలు. మీ అందరికీ ఇప్పుడు తెలిసినట్టుగానే ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం కాస్త ఫిజికల్ అరేంజ్మెంట్స్ని ముందస్తుగానే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేసాం. ఎప్పుడు మా మీద ఉండే విమర్శ అది పండగ మొదలైనా ఇంకా మీ పనులు ముగియలేదని. ఈసారి అటువంటి అవసరం లేకుండా చాలా వరకు క్యూ లైన్స్ కావచ్చు, మంచినీటి ఏర్పాట్లు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, చేంజింగ్ రూమ్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఇలాంటి వివిధ రకాల అరేంజ్మెంట్స్ చేయడంతో పాటు కొన్నిటికి కావాల్సిన సర్టిఫికేషన్స్ అంటే ఇంక్లూడింగ్ లైటింగ్, ఎలక్ట్రిసిటీ సర్టిఫికేషన్స్, R&V వాళ్ళ సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా ముందస్తుగానే తీసుకోవడం జరిగింది. వచ్చే జనాలకి సరిపడినంతగా అరేంజ్మెంట్స్లో ఇంకా మేము ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలంటే ఈరోజే అవి కంప్లీట్ చేసుకొని భక్తులని సెంటర్ ఆఫ్ ఆర్ థింకింగ్ వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నామండి. ఇక దసరా మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై అత్యంత ప్రతిష్టాయంగా ఆర్జిత సేవలు ఏదైతే కుంకుమార్చనలు, అలాగే చండీ హోమము, శ్రీ ఖడ్గమాల, శ్రీచక్ర నవరార్చన అటువంటి పూజలు నిర్వహించారు. సతీ సమేతంగా దంపతులు ఈ యొక్క ఆర్జిత సేవల్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. భక్తులకు ఎలాంటి లోటుపాటు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. కొంతమంది భక్తులు దాతలు దసరా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి 2.5 కోట్ల విలువైనటువంటి వజ్ర కిరీటాన్ని కూడా సమర్పించడం జరిగింది. మొత్తానికి తొలి రోజు అయితే మాత్రం రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చినటువంటి భక్తులు అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులు దర్శించుకున్నారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొండ చర్యలు పడే ప్రమాదం ఉన్న రీత్యా ఇతరుల ప్రైవేటు వాహనాలను ఎవరిని కూడా పైకి అనుమతించకుండా కేవలం ఏదైతే ఆలయ అధికారులు ఏర్పాటు చేసినటువంటి కొన్ని ప్రత్యేక వాహనాలను 5 కేంద్రాల నుంచి విఐపీలను తీసుకొచ్చారు. అలాగే విఐపీలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు దర్శనానికి రాకుండా రోజుకు 2 స్లాట్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే విఐపీలని ఆ దేవాలయం ఏర్పాటు చేసినటువంటి వాహనాల్లో కొండ మీదకి తీసుకొచ్చి దర్శనం అనంతరం తిరిగి ఆ ప్రాంతాలకి వదిలిపెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈ ఉత్సవాల్లో చేపట్టారు. ఇక ఏదైతే వయోవృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి కూడా సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు వాళ్ళకి దర్శనం కల్పించేటువంటి ఏర్పాటు ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో కొంత అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉంది. ఆదిశక్తి నీవే, అంబవు నీవే, గాయత్రి నీవే, సావిత్రి నీవే. ఆదిశక్తి నీవే, అంబవు నీవే, గాయత్రి నీవే, సావిత్రి నీవే. దుష్ట శక్తులకి భీకరముగ చెలరేగంగా
శ్రీమాత్రే నమః. ఈ కుంకుమార్చన యొక్క విశేషం ఏంటంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది, సౌభాగ్య ద్రవ్యమైనటువంటిది కుంకుమ. అటువంటిది ఎవరికైనా మనం ఒక ప్రీతితో సమర్పించినప్పుడు వాళ్ళ యొక్క ఇష్టమైన వస్తువుని వాళ్ళకి సమర్పించినప్పుడు వాళ్ళు సంతోషించి మనకి సంబంధించింది ఏమైనా ఉన్నప్పుడు మనకు కూడా వాళ్ళు సహాయం చేయడం అనేది లోకంలో ఉండేటువంటి లోకరీతి. అలాగే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ సౌభాగ్య ద్రవ్యాన్ని మనం ఇచ్చినట్లయితే ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో కూడాను మనందరికీ కూడాను ఆవిడ వరాలు ఇస్తుంది. కాబట్టి అనూచానంగా మనకి సౌభాగ్య ద్రవ్యమైనటువంటి కుంకుమతో పూజ చేయడం అనేది ఇక్కడ అనూచానంగా వస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు నుండి 10 రోజులు కూడాను ఈ కుంకుమ పూజలు విశేషంగా అనేక మంది ఋత్విక్కులతో రోజు కూడాను 1,00,000 ఆవర్తులు అయ్యే విధానంగా దీన్ని తయారు చేసి కల్పాన్ని తయారు చేసి ప్రత్యేకంగా భక్తులందరికీ సౌకర్యార్థం భక్తులందరూ పాల్గొనే విధానంగా దీన్ని చేసి ఇందులో చేయడం జరిగింది. ఇందులో పంచభోగాలవి రకరకాలైనటువంటి నివేదనలు కూడా విశేషంగా చేసినందువలన చాలా అత్యున్నతంగా ఈ అత్యున్నత ప్రమాణాలతో జరిగినందువలన విశేష ఫలితాలు వచ్చి భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బాగా దర్శనం బాగా అయింది మాకైతే. అమ్మవారు ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి ఈరోజు బాగా కళ్ళారా చూసి బాగా సంతోషమైనాము. మా బాబు కూడా మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా బాగుందండి. డెకరేషన్ గిట్లా చాలా బాగా చేశారు. దర్శనం కూడా చాలా బాగా అయింది మాకు. ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. అన్నిటికన్నీ వైద్య శిబిరం కానీ వాటర్ కానీ అందరికి సప్లై చేయడం చాలా బాగుందండి. మాకు 1/2 అవర్లో వచ్చేసినామండి. 500 దర్శనం. సార్ చాలా బాగా చేశారు సార్. సూపర్గా అరేంజ్మెంట్స్ బాగున్నాయి. ఏంటంటే ఈవెన్ ఎండ తగలకుండా కూడా మంచిగా షెడ్ వేశారు. చాలా బాగుంది. ఏర్పాట్లన్నీ బాగా చేసినారండి. అందరికి మసలడానికి అందరికీ అవకాశం ఉంది. దర్శనం కూడా బాగా జరిగింది సార్. వచ్చామండి. కనకదుర్గ దర్శనం చాలా బాగా జరిగింది. చాలా సంతోషము. ఆ తల్లికి శతకోటి వందనాలు. అన్ని అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయండి. పిల్లలతోని ఏమి ఇబ్బంది లేదు. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దయ. కనకదుర్గమ్మకి చాలా బాగుందండి. అన్ని సదుపాయాలన్నీ చాలా బాగా చేశారు. అన్నీ చాలా బాగుంది. చాలా సంతోషం అండి. బాగున్నారండి. బాగుంది. అలంకారం అది బాగుంది. ఎంతసేపు అంటే 2 గంటలు పట్టింది. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. దర్శనం బాగా జరిగింది. కాకపోతే అంతరాలయంలో ఉండే వాళ్ళు అడ్డం రావడం వలన అమ్మవారి రూపం పూర్తిగా కనిపించలేదు. మొహం మాత్రం చాలా ప్రసన్నంగా మేము దర్శించుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. Okay, I'm feeling really blessed for the first time I have been here. So it's been amazing and darshan was really good. The face and charan was really good and yeah, I came here with my mother. My mom is here. दर्शन करके हमें बहुत अच्छा लगा और माता रानी हमें इसी प्रकार दर्शन देती रहे, हम पर कृपा दृष्टि बनाए रखे. సుందరి అవతారంలో మన కనకదుర్గమ్మ తల్లి చాలా కన్నుల వైకుంఠంగా ఉన్నారు. ఈ మనసు అయితే చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా ఏర్పాటు చేశారండి. అన్ని చాలా బాగున్నాయండి. అమ్మవారి దర్శనం బాగా జరుగుతుందండి. అందరూ సహకరించినా చాలా బాగుందండి. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. ఆనందంగా ఉంది. అన్ని బాగున్నాయండి. బాగున్నాయి. ఏర్పాట్లు బాగా ఇస్తున్నారు. మంచినీళ్ళు అవి ఇబ్బంది ఏం లేదు. రావచ్చు. చాలా బాగుంది. మంచిగా దర్శనం అయిపోయింది. ఈ ఆఫర్లు కూడా బహుకరించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. అవి చెప్తూ వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు బాగా ఉండాలని చెప్పి కోరుకోవటం. నేను ప్రజలచే ఎన్నుకోబడినాక మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యేకి
వచ్చి ఈ పండక్కి మొదటి రోజు రావడానికి కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ముంబైకి చెందినటువంటి పెద్ద వ్యాపారవేత్త శ్రీ సౌరభ్ గారు ఈ అమ్మవారికి కిరీటం ఇవ్వడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని కిరీటంతో దర్శనం చేయించుకొని వజ్రాల కిరీటం అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి శుభ ఆశీస్సులు పొందుతారు. అందరికీ కూడా దుర్గాభవాని శుభ ఆశీస్సులు. జై దుర్గాభవం. ఇవన్నీ కలిపి దరిదాపుగా 2.5 కోట్ల పైన అయింది ఇదంతా కూడా. దీంతో వారు అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పణ చేయడం జరిగింది. అమ్మవారు ఈరోజు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తూ ఉన్నారు. అందరికీ ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులతో కృష్ణమ్మ తల్లి దయ వల్ల మరి ఈ ప్రాంత ప్రజలందరం కూడా వరద బారిన ముంపు నుంచి బయటపడ్డాం. అట్లాగే చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కూడా పూజలు కానీ ధ్యానిస్తే అది తప్పకుండా ఎలవేళలో కూడా మనకు బాగుగా మన ఇంటికి కానీ మన తెలుగు ప్రజలు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాకుండా మొత్తం భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు ప్రజల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. అదేవిధంగా మనం అందరి మీద ఉండాలి. ముఖ్యంగా మీ మీడియా సోదరులు కష్టపడుతున్నారు, మీ మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. మా అందరి ఉత్సవాల్లో దసరా ఉత్సవాల్లో తొలి రోజు ఏదైతే నగరోత్సవం అత్యంత వైభవంగా సాగింది. మేళతాళాలు, డప్పుల మేళాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి మొదలైనటువంటి నగరోత్సవం కనుల విందుగా కనకదుర్గా నగర్ మీదుగా కెనాల్ రోడ్డు మీదుగా ఏదైతే దుర్గా ఘాటు మీదుగా ఘాటు మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న నగరోత్సవం నేత్ర పర్వంగా సాగింది. భక్తులు నగరోత్సవాన్ని ఆనంద నొలుకుతూ తిలకించారు. ఇక నదీ తీరానికి ఇచ్చేటువంటి నదీ హారతులు, నవహారతులు కూడా అత్యంత వైభవంగా దేదీప్యమానంగా నవహారతులు కొనసాగించారు. ఇక కనకదుర్గా నగర్లో ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి భక్తులను. ఆదిశక్తి నీవే, అంబవు నీవే, గాయత్రి నీవే, సావిత్రి నీవే. ఆదిశక్తి నీవే, అంబవు నీవే, గాయత్రి నీవే, సావిత్రి నీవే.
భవిశంకరి భవానీశ్వరి నీవు ముక్తి కోరు భక్తురాల నేను శుంభని శుంభల ప్రాణహారిణివి నీవు కోరుకొంటి నీ దీవెన నేను శాశ్వతం నీవు అశాశ్వతం నేను ముదముగా రావమ్మా నన్ను చల్లగా చూడమ్మా ముదముగా రావమ్మా నన్ను చల్లగా చూడమ్మా అమ్మా అమ్మా సర్వేశ్వరివి రాజేశ్వరివి పరమేశ్వరివి భ్రమరేశ్వరివి దేవి ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మన యాక్ట్ సిటీలో